సో ప్రోబయాటిక్ అంటే దాదాపు నాకు తెలిసి అందరికి తెలిసి ఉంటుంది ఇప్పుడు ఇస్ అ లైవ్ గుడ్ బ్యాక్టీరియా. పోస్ట్ బయాటిక్ అంటే ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ప్రీబయాటిక్ అనే ఫైబర్ ఫుడ్ని తిని దాని ద్వారా రిలీజ్ చేసే బై ప్రొడక్ట్స్. ఈ బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన హార్ట్ హెల్త్కి, అలాగే ఇమ్యూనిటీకి, అలాగే సైకలాజికల్ హెల్త్కి రకరకాలుగా ఉపయోగపడే కెమికల్ కాంపౌండ్స్ అనమాట. హెల్ప్ఫుల్ కెమికల్ కాంపౌండ్స్. వాటన్నిటినీ కలిపి పోస్ట్ బయాటిక్స్ అంటాం. అంటే మనం ప్రోబయాటిక్ ఫుడ్ తీసుకుంటే 3 బెనిఫిట్స్ వస్తాయి. ఒక లైవ్ బ్యాక్టీరియా, రెండోది ప్రీబయాటిక్, మూడోది అవి రిలీజ్ చేసే బై ప్రొడక్ట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, అది పోస్ట్ బయాటిక్స్. సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో ఏంటంటే ఇడ్లీ దోశని మనం డెఫినెట్గా కుక్ చేస్తాము. ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అనేది అరౌండ్ 45 to 50 సమ్ అప్ టు 55 దాకా కూడా సర్వైవల్ ఉంటుంది. కానీ ఈ బ్యాక్టీరియా ఏంటంటే మనం కుక్ చేసినప్పుడు అవి చనిపోతాయండి. కానీ అవి రిలీజ్ చేసే పోస్ట్ బయాటిక్స్ అలాగే ఉంటాయి. సో కుక్డ్ ప్రోబయాటిక్ ఫుడ్లో మనకి ప్రైమరీ వచ్చే బెనిఫిట్స్ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా రిలీజ్ చేసిన పోస్ట్ బయాటిక్స్ వల్ల, ప్రోబయాటిక్స్ వల్ల ఇట్ సెల్ఫ్ కాదు. సో అందుకని మేము సజెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే సాధ్యమైనంత లైవ్ అంటే అన్కుక్డ్ ప్రోబయాటిక్ ఫుడ్ తీసుకోండి. అలాగే దానిలో భాగంగానే మన ట్రెడిషనల్ ఫుడ్ అని ఇడ్లీ దోశలు కూడా తీసుకుంటే మనకి 2 పోస్ట్ బయాటిక్, ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ 3 బెనిఫిట్లు కూడా మనకి బాడీకి అందుతాయి. ఓకే.